ఇక ప్రధాని మోదీతో రేవంత్ ఫైల్ ఫోటో వేసాడు. త్వరలోనే రేవంత్ బీజేపీలోకి. ఆయనది ఏబీపీ బ్యాక్గ్రౌండ్, ఆయన మనసులో హిందుత్వం. ఓట్లు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్కు లేదు. కరెంట్ ఇచ్చాను అన్న కరెంట్ ఇచ్చాను అనే హక్కు కేసీఆర్దే. బీజేపీతో కొట్లాడింది ఆయన ఒక్కరే. బీజేపీ నిజామాబాద్ అభ్యర్థి అరవింద్. ఇక అనుకూలంగా రాసుడు అంటే దీనికి మించినటువంటి ఇంకోటి ఉండదు. అందుకే సంసారి, ఇట్లాంటి సంసారి కాదు, పతివ్రత. ఆ వార్తలు కూడా గట్టిగా కూడా ఇద్దడు మొత్తం ఎవడు ఏం మాట్లాడినా ఈ కేసీఆర్కు జాకీలు పెట్టి లేపినట్టే రాసుకొచ్చాడు. అరవింద్ ఎప్పుడన్నా మాట్లాడతాడు అట్లా? ధర్మపురి అరవింద్ కరెంట్ ఇచ్చాను అనే హక్కు కేసీఆర్దేనట, ఇంకెవరిది లేదంట అంటే అనిటాడు అట్లా. త్వరలోనే బీజేపీలోకి పోతాడంట రేవంత్ రెడ్డి. మీరు ఎప్పుడు బీజేపీలోకి త్వరలోనే రేవంత్ రెడ్డి పోతాడని ధర్మపురి అరవింద్ అంటా ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? సో రేవంత్ రెడ్డిని బదనాం చేయాలంటే ఇక ఇట్లాంటిదే రాయాలి.